ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధి చేస్తుంది. ఎన్ని అప్పులు చేసినా అప్పులు చేశారు అని కుంటి షాకు ఈ ప్రభుత్వం చూపించే ఉద్దేశం లేనే లేదు. ఈ మధ్య ఒక వేదికలో ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి అంటున్నాడు, మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని. బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతన్నకి ఇస్తున్న 2 లక్షల రూపాయల రుణమాఫీని చేర్చి చూపిస్తుంది. అంతేకాదు ఇచ్చిన రైతన్నలతో పాటుగా 6 గ్యారెంటీలని ప్రతి ఒక్క అంశాన్ని ఏదైతే ఇండ్ల స్కీమ్ ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ఉందో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 4,50,000 ఇళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం మళ్ళా ఎలక్షన్ వచ్చే టైం వచ్చేసరికి ఏ గ్రామానికి వెళ్ళినా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు అవసరం లేదు, మా అందరికి వచ్చినాయి అని చెప్పే విధంగానే ప్రజలు ఉండే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఇందిరమ్మ లాంటి ఇళ్ల లాంటి స్కీమును కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదనేది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు గమనించాలి. అంతేకాదు అనేక వాక్కులు చవాక్కులు, కరప్షన్కి కింగులైన వాళ్ళు, కరప్షన్కి మారుపేరైన గత పెద్దలు కరప్షన్ ఎలా చేయాలనో తెలంగాణ ప్రజలకు నేర్పిన గతంలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఒక ఏళ్ళు ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చూపిస్తున్నారు. 100 రోజులు పూర్తయింది మా ప్రభుత్వం వచ్చి. ఒక ఏళ్ళు 100 రోజుల్లో మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్ళు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరే అర్థం చేసుకోండి. కరప్షన్కి కింగులు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కాదు. అలాంటి ఆలోచన లేదు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులు, ప్రజల పక్షాన నిలబడే నాయకులు, ప్రజలకి మద్దతుగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని గమనించాలని తెలుపుతూ విమర్శ చేయటానికి ముందు రైతన్నల మీద చెప్పారు. 200 మంది చనిపోయినట్టు ఒక బోగస్ సంఖ్యను చూపిస్తున్నారు. మీరు చూపించమని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు. 24 గంటలైంది, కనీసం ఆ విషయాన్ని స్పందించట్లేదంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం, మీ అబద్ధాలు, మీ మాయమాటలు మళ్ళీ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓతబెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్లు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ మాట్లాడటానికి ముందు, మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ
ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ జనజాతర 6వ తారీఖు